the problem screen sharing. Hello? Money. Problem screen sharing. Message. Screen converted, ma? Yes, sir. Converted, sir. Sir. Right. From the following information relating to A Limited, prepare funds flow statement. Raskondi. From the following information relating to A Limited, prepare funds flow statement. Voice the clear ga? Right, దాని కింద బ్యాలెన్స్ షీట్ ఏంటి రూపీస్ దగ్గర ఫస్ట్ పైన టేబుల్ పైన హెడ్డింగ్ లో రూపీస్ ఇన్ థౌసండ్స్ అని పెట్టుకోండి. రైట్, సో బ్యాలెన్స్ షీట్ తీసుకుని తీసుకొని 2010 13-14 పెట్టుకోండి. మీరు అక్కడ 2003-4 ఇచ్చున్నాడు, మీరు 2013-14 అని పెట్టుకోండి. ఏం కాదు. జగన్నాథ్ ప్రాబ్లం రాసుకుంటున్నారా? మనీ రైట్. లైబిలిటీ సైడ్ రూపీస్ 2 కాలమ్స్, అసెట్ సైడ్ కూడా రూపీస్ 2 కాలమ్స్ పెట్టుకోండి. పైన రూపీస్ ఇన్ థౌసండ్స్. రైట్, ఫస్ట్ లైబిలిటీ సైడ్ రాసుకోండి 2013-14 అని పెట్టుకోండి. షేర్ క్యాపిటల్ 13,300, 14,400. 13,300, 14,400. Reserve 1,300, 1,450. Retained earnings 30-60. 30-60. Account payable 45, 2013, 45, 14, 135. 135. ఓకే, నెక్స్ట్ అసెట్ సైడ్ చూడండి. అసెట్ సైడ్ క్యాష్ 1390, 2013 లో 30, 14 లో 90. నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్ 2013 105, 2014 150. Right, next inventories 150, 195, 2013 150, 14 195. Fixed assets 13 190, 14 210. Right, so total assets and liabilities in 2013 475,
and in 2014 645 రాస్తున్నారా? ఎవరు రాస్తున్నారు నిజంగా? హలో, రాస్తున్నాం ఎవరు సార్. రాస్తున్నారు? మీ వీడియో ఆన్ చేయండి. ఎవరు రాస్తున్నారు? వీడియో ఆన్ చేయండి. Who are writing, please, on the video? Very good. Next, everybody. Jagannath, very good, ma. Super smart. Next. Very good, very good. Next. బాలు, మీరు కూడా రాసుకుంటున్నారా? బాలు. నెక్స్ట్ ఎవరు? పూర్ణిమ రాస్తున్నామా? ధనశేఖర్, రాజుమారే, మీరు కూడా రాసుకో, నో ప్రాబ్లం. గాయత్రినా? మణి రాస్తున్నావా? రాస్తున్నా సార్. వీడియో ఆన్ చేయి. నెక్స్ట్ పునీత రాస్తున్నామా? సంతోష్, బృందా రాస్తున్నామా? ప్రాబ్లము ఏం వీడియో రాలేదు అనేది. రైట్, ఓకే. సో కింద ప్రాబ్లం కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏ, ది కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ ఫర్ ₹50,000 and for cash 50,000. ఫస్ట్ పాయింట్ జగన్నాథ్ రాస్తున్నామా? The company issued bonus shares for ₹50,000 and for cash 50,000. Next, second point B, depreciation written off during the year. Depreciation written off during the year ₹15,000. సో ఇది మనకి ఇచ్చినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్. మనీ రైట్. మీరు ఇప్పుడు షెడ్యూల్డ్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్క్ క్యాపిటల్ టేబుల్ గీయండి. పర్టికులర్స్ రూపీస్ కి 2 కాలమ్స్, మళ్ళీ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ దాని కింద 2 ఇన్నర్ కాలమ్స్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కింద, చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కింద 2 ఇన్నర్ కాలమ్స్. ఇంక్రీజ్ రూపీస్, డిక్రీజ్ ఇన్ రూపీస్. ఇంక్రీజ్ ఇన్ రూపీస్, డిక్రీజ్ ఇన్ రూపీస్. హలో, మనీ స్క్రీన్ కనబడుతుందా మీకు? లేదు సార్. ఇప్పుడు ఇందాక అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. రాస్తున్నాం సార్. వెరీ గుడ్ జగన్నాథ్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? 2 రాసుకునేసారు కదా. రైట్, ఇప్పుడు షెడ్యూల్ గీయండి. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని హెడ్డింగ్ పెట్టి దాని ప్రకారం టేబుల్ తీసుకోండి. మా బృందా వేస్తున్నావా నువ్వు కూడా? రైట్. ఫస్ట్ పర్టికులర్స్ కింద కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు మీరు కూడా వేసుకోవచ్చు. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అని టైటిల్ పెట్టుకుని కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు దాని కింద రాసుకోండి. ఏమేమి ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి. అసెట్స్ ఏమేమి ఉన్నాయి?
క్యాష్, అకౌంట్ రిసీవబుల్స్, ఇన్వెంటరీ ఈ మూడు కరెంట్ అసెట్స్ కాబట్టి రాసుకోండి. చెప్తున్నాను. క్యాష్ 2013 30,000, 14 90,000. సో కాబట్టి 90,000. సో ఇక్కడ అక్కడ పైన వాడు థౌజండ్స్ లో ఇచ్చినాడు, మనకు రూపీస్ లో వేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ థౌజండ్స్ అని రాయకూడదు. అక్కడ బ్యాలెన్స్ షీట్ మాత్రం రూపీస్ ఇన్ థౌజండ్స్ ఇచ్చినట్టు కాబట్టి అక్కడ 3090 అని ఇచ్చాడు. ఇక్కడ మనకు రూపీస్ అండ్ థౌజండ్స్ అని పెట్టుకోలేదు కాబట్టి డైరెక్ట్ ఏంటి ఇన్ రూపీస్ లో వేసుకోండి. రైట్. క్యాష్ 30,000, 2014 90,000. కరెంట్ అసెట్స్ ఎంత పెరిగింది? క్యాష్ అనేది కరెంట్ అసెట్ ఎంత పెరిగింది జగన్నాథ్? హలో, వినిపిస్తుందా వాయిస్? ఎంత పెరిగింది? 90కి 60,000 సార్. సో కాబట్టి ప్రస్తుత ఆస్తులు పెరిగితే నిర్వహణ మూలధనంలో మార్పు ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. వెరీ గుడ్. సో కాబట్టి ఇంక్రీజ్ అంటే ఏంటి? 60,000. ఏ సార్ అన్నా? నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్స్. అకౌంట్స్ రిసీవబుల్ 1,05,000, 13 14 1,50,000. ఎంత ఉంది డిఫరెన్స్? పెరిగిందా? ఎస్ సార్. 45,000 సార్. 45,000 ఇంక్రీజ్ దాంట్లో వేసుకోండి. ఇంక్రీజ్ కాబట్టి కరెంట్ అసెట్స్ పెరిగితే పెరుగుతుంది కాబట్టి మనం అక్కడ 45,000 ఇంక్రీజ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ 1,50,000, 1,95,000. 45,000 ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ దాంట్లో వేసుకోండి. 45,000. 45,000. ఓకే రైట్. టోటల్ కరెంట్ అసెట్స్ 2013 2014 టోటల్ చేయండి. అంతే కరెంట్ అసెట్స్ టోటల్ చేయండి. జగన్నాథ్ కరెంట్ అసెట్స్ ఇన్ 2013 ఎంత చెప్పు? హలో, మణి. హలో, చెప్పండి సార్. ఎంత కరెంట్ అసెట్స్? టోటల్ కరెంట్ అసెట్స్ ఏ మొత్తం టోటల్ ఏ ఎంత? 2,85,000 సార్. 2,85,000. 13 14 4,35,000 సార్. 4,35,000. వెరీ గుడ్. నెక్స్ట్ టోటల్ చేసి దాని కింద కూడా లైన్ కొట్టండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లెస్ కరెంట్ లయబిలిటీస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏపీ వద్దు అనుకుంటే కరెంట్ లయబిలిటీస్ కింద ఓన్లీ మనకు బ్యాలెన్స్ షీట్ లో చూడండి షేర్ క్యాపిటల్, రిజర్వ్, రిటర్న్ ఎర్నింగ్స్, అకౌంట్స్ పేయబుల్. ఓన్లీ అకౌంట్స్ పేయబుల్ ఒకటే ఉంది కరెంట్ లయబిలిటీ కాబట్టి అకౌంట్స్ పేయబుల్ రాసుకోండి. అకౌంట్స్ పేయబుల్ ఎందుకంటే షేర్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్రెడిట్, రిజర్వ్, రిటర్న్ ఎర్నింగ్స్ అవన్నీ ఓనర్స్ ఫండ్స్ కిందకి వస్తాయి.
సో కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ కరెంట్ లైబిలిటీ వచ్చేసి అకౌంట్స్ పేయబుల్ 45,000, 1,35,000, 1,35,000 ఒకటే కాబట్టి టోటల్ చేయబడలేదు. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లో నుంచి 2013 కరెంట్ అసెట్స్ 2,35,000 లో నుంచి 45,000 లెస్ చేయండి. అలాగే 2014 టోటల్ కరెంట్ అసెట్స్ 4,35,000 లో నుంచి 1,35,000 లెస్ చేయండి. వర్కింగ్ క్యాపిటల్ ఎంత వస్తుంది చూడండి. 13-14 లో ఎంత వచ్చింది మా వర్కింగ్ క్యాపిటల్ బృందా? హలో 2 lakhs, sir. 2,40,000, 3 lakhs, sir. వెరీ గుడ్ మా. వర్కింగ్ క్యాపిటల్ 2013 2,40,000, 3 2014 lakhs. 3 lakhs. వెరీ 3 గుడ్, lakhs. నైస్. ఇప్పుడు డిఫరెన్స్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది చూడండి. 13 కన్నా 14 లో ఎంత పెరిగింది ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్? టోటల్ చేయండి. 3 lakhs టోటల్ చేయండి. తక్కువ సైడ్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉందో 2 years కి డిఫరెన్స్ ఎంత ఉందో 60,000, sir. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 60,000. 60,000 రైట్. తగ్గింపులో 90,000 ఉంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. ఈ టోటల్ ఇక్కడ కూడా చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అక్కడ కూడా వేసుకోండి. ఇక్కడ కరెంట్ లయబిలిటీ పెరిగితే ప్రస్తుత ఆస్తులు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది కాబట్టి తగ్గుదల దాంట్లో 90,000 వేస్తున్నా. సో ఇక్కడ పెరుగుదల దాంట్లో 1,50,000 ఉంది. తగ్గుదల దాంట్లో 90,000 ఉంది. పోతే డిఫరెన్స్ డిక్రీజ్ కింద 60,000 వేసుకోండి. ఇది కూడా 1,50,000 అవుతుంది. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 1,50,000 టోటల్. నేను అదిగా చెప్పింది మీకు. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఓన్లీ 60,000 టోటల్ నేను చెప్పింది. ఇంక్రీజ్ టోటల్ వచ్చేసి 1,50,000, డిక్రీజ్ కింద 1,50,000 రావాలి అంటే మనము 90కి 60 అక్కడ కూడా వేసుకోవాలి. రెండు దగ్గర వేసుకోవాలి. 2 కాలమ్స్ లో మనం వేసుకోవాలి. 2013 కాలంలో 60,000 వేయాలి. డిక్రీజ్ కాలంలో కూడా 60,000 వేసుకోవాలి. చేశారమ్మా? రైట్. చేశారా మనీ? వేసాను సార్. రైట్. నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గీయండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. డ్రా ది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ pro forma for the year ended. Funds flow statement and heading petti for the year ended 31/12/2014. Funds flow statement for the year ended 31/12/2014 and heading petti. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అయిన తర్వాత వర్కింగ్ నోట్ రాసుకోండి. వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్ వర్కింగ్ నోట్ 1 ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. మనకు ఫిక్స్డ్ అసెట్స్ అనే ఇచ్చాడు. నేరుగా ఏమేమి ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్స్, ల్యాండ్ అని ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ గా ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చినాడు కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఎంత ఉందో వేసుకోండి. ఎంత ఉంది మా ఓపెనింగ్ బ్యాలెన్స్? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,90,000. హలో మణి? సార్
ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ గీసారా? Yes, sir. వెరీ గుడ్. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ అసెట్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ చూపిస్తాయి. కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉంది టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్? 1,90,000, sir. వెరీ గుడ్ మా 1,90,000. క్రెడిట్ సైడ్ బై డిప్రిసియేషన్ అని పెట్టుకోండి, లేదా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో డిప్రిసియేషన్ అని పెట్టుకోండి. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 15,000. ఎందుకంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనము డిప్రిసియేషన్ రిటర్న్ ఆఫ్ 15,000 అని ఇచ్చినాడు. సో కాబట్టి మనకు డిప్రిసియేషన్ అనేది లాస్ కాబట్టి, లేదా విలువ తగ్గిపోతుంది కాబట్టి, మిషనరీ వాల్యూ తగ్గినప్పుడు ఏం చేయాలి? మిషనరీ వాల్యూ డిక్రీజ్ అయితే క్రెడిట్, ఇంక్రీజ్ అయితే డెబిట్ అనేది మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రియల్ అకౌంట్ రూల్. కాబట్టి మనం ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఏ పేరుతో డిక్రీజ్ అయింది? డిప్రిసియేషన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనము ఆల్రెడీ డెబిట్ చేసేది కాబట్టి ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టుకోండి. బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 15,000. తర్వాత క్లోజింగ్ లో బ్యాలెన్స్ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. ఎంత ఉంది క్లోజింగ్ లో? ఫిక్స్డ్ అసెట్స్ క్లోజింగ్ లో ఎంత ఉంది? హలో మణి, Sir, క్లోజింగ్ లో ఎంత ఉంది ఫిక్స్డ్ అసెట్స్? 2,10,000, sir. 2,10,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద వేసుకోండి. 2,10,000. అప్పుడు టోటల్ చేయండి. క్రెడిట్ సైడ్ 2,35,000. 35,000, sir. 2,35 కదా, సారీ 25. నేను చూసినట్టు చూస్తున్నావు నువ్వు కూడా. 2,25,000. 25, sir. 2,25,000. రైట్. టోటల్ చేసి అదే మొత్తాన్ని రిమైనింగ్ డెబిట్ సైడ్ కూడా వేయండి. టోటల్ చేయండి అకౌంట్ 2,25,000. డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది? డెబిట్ సైడ్ 35,000, ఎంత sir. వస్తుంది? ఎంత వస్తుంది? 35,000, sir. 35,000 కి టు బ్యాంక్ బ్రాకెట్ లో పర్చేస్ అని పెట్టండి. డిఫరెన్స్ ఉంటే మనకు 1,90,000 ఉంది. డిప్రిసియేషన్ పోను 1,75,000 ఉండాలి. కానీ 2,10,000 ఉంది ముగింపులో. అంటే రిమైనింగ్ 30,000 ఎట్టొచ్చినట్టు మనకు పర్చేజ్ చేస్తే వచ్చినట్టు. ఆ అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే చూపిస్తుందో దాన్ని మనం పర్చేజ్ కింద చూపిస్తున్నాం. అది కనుక్కోవడానికి మనం అకౌంట్ వేసాం. లేదుగా మనము మామూలుగా స్టేట్మెంట్ లెవెల్ లో కూడా వేసుకోవచ్చు. ఏం అభ్యంతరం ఏం లేదు. ఓకేనా? ఎంత వచ్చేది? టు బ్యాంక్ బ్రాకెట్ లో పర్చేస్. అర్థమైందా బృందా? మణి, జగన్నాథ్, అర్థమైందా? నెక్స్ట్ అర్థమైంది షేర్ సార్. క్యాపిటల్ అకౌంట్ ఏంటి? వాటా మూలధనం ఖాతా ఏంటి? వాటా మూలధనం ఖాతా ఏంటి? వాటా మూలధనము ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, క్లోజింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. మామూలు బేసిక్ గా అప్పు కాబట్టి అసెట్స్ డెబిట్ క్రెడిట్ చూపిస్తాయి, లయబిలిటీస్ క్రెడిట్ డెబిట్ చూపిస్తాయి. క్రెడిట్ అంటే ఓపెనింగ్ క్రెడిట్, క్లోజింగ్ డెబిట్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. కాబట్టి షేర్ క్యాపిటల్ అకౌంట్ లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3 lakhs రాసుకోండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3 lakhs.
చేస్తున్నారా షేర్ క్యాపిటల్ అకౌంట్? వేస్తున్నాం సార్. ఎంత రాసావు? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్ కాదు, బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? ఓపెనింగ్ లో ఎంత ఉంది క్యాపిటల్? 3 lakhs సార్. 3 lakhs. 3 lakhs. వెరీ గుడ్. మనకు క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ వచ్చేసి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4 lakhs. ఎంత ఉంది? 4 lakhs సార్. లో 4 lakhs ఉంది. రైట్. దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఇచ్చున్నాడు. ఏమని ఇచ్చాడు అంటే 50,000 షేర్స్ ఫర్ బోనస్ అన్నాడు, రిమైనింగ్ 50,000 ఫర్ క్యాష్ అన్నాడు. 1 lakh పెరిగింది, ఎందుకంటే 3 lakhs ఓపెనింగ్ లో ఉంది, 4 lakhs క్లోజింగ్ లో ఉంది. ఈ లక్ష పెరిగితే మూలధనము ఏం చేశాడు, దానికి వివరణ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చున్నాడు. చూడండి ఏమి ఇచ్చాడు. ది కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ ఫర్ ₹50,000. బోనస్ షేర్స్ జారీ చేస్తే దీనికి ఫండ్స్ ఫ్లో జరగదు, నిధుల ప్రవాహం రాలేదు. కాబట్టి 50,000 క్యాష్ కి షేర్స్ ఇష్యూ చేశాడు. ఆ 50,000 మాత్రమే వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై క్యాష్ 50,000, బై జనరల్ రిజర్వ్ 50,000. పెరిగినటువంటి ₹1,00,000 బై క్యాష్ ద్వారా 50,000 వచ్చింది. బై క్యాష్ 50,000, బై జనరల్ రిజర్వ్ బ్రాకెట్ లో బోనస్ షేర్స్ అని పెట్టుకోండి 50,000. సో టోటల్ 2 sides టోటల్ 4 lakhs వస్తుంది. అకౌంట్ టోటల్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ అని ఇచ్చినాడు. చూడండి 30,000 13 లో, 14 లో 60,000 ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనకు ఓపెనింగ్ లో 30,000 ఉంది. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 30,000 వేసుకోండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎస్ నార్మా బృందా. హలో సార్ వేస్తా ఉన్నాం సార్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 30,000 వేసుకోండి. ఓపెనింగ్ లో ఉండేటువంటిది, క్లోజింగ్ లో ఉండేటువంటిది క్రెడిట్ సైడ్ వేయండి. లాస్ట్ లో మళ్ళీ వేసుకుంటారు. ఒక నిమిషము. 30,000 వేశారు కదా. నెక్స్ట్ డెబిట్ సైడ్ 2 ఫిక్స్డ్ అసెట్స్ బ్రాకెట్ లో డిప్రిషియేషన్ 15,000, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000. డెబిట్ సైడ్ ఏమేమి రాశారు? 2 ఫిక్స్డ్ అసెట్స్, డిప్రిషియేషన్ పోయింది 15,000. సో కాబట్టి డిప్రిషియేషన్ ని మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఇంకా ఏదైనా నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా డెబిట్ చేస్తుంటే వాటిని కూడా డెబిట్ చేయాలి. మనకి ఏం చెప్పలేదు కాబట్టి ఓన్లీ డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ 15,000 అన్నాడు. కాబట్టి ఆ 15,000 ని మనం ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. బ్రాకెట్ లో డిప్రిషియేషన్ అని పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000. రైట్. డెబిట్ సైడ్ టోటల్ చేయండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ చేయండి. డెబిట్ సైడ్ ఎంత వస్తుంది టోటల్? 75,000 సార్. 75,000 సార్.
రైట్, క్రెడిట్ సైడ్ కూడా అదే టోటల్ వేసి అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దానికి క్రెడిట్ సైడ్ కూడా 75,000 టోటల్ వేసుకోండి. టోటల్ 75,000 లో 30,000 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? ఇంకా బై 45,000 sir. 45,000 sir. 45,000 by funds from operation, by funds from operations 45,000. ఓకే, సో ఈ మూడు వర్క్ నోట్స్ అర్థమైనాయా? ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మూడు అర్థమైతే మనం ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కి వెళ్ళొచ్చు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో ఏమేమి రాయాలి? మనకు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 45,000 వచ్చింది. క్యాష్ షేర్స్ ఇష్యూడ్ చేయడం వల్ల 50,000 వచ్చింది. ఆ రెండు ఇన్ఫ్లో సైడ్ రాద్దాం. వస్తారా? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కడికి రండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ for the year ended 31/12/2014. Right, first inflow debit side issue of shares 50,000, issue of shares inflow లోపలికి నిధులు ప్రవహిస్తే మనం డెబిట్ సైడ్ వేస్తాము. అందుకనే కాబట్టి నిధులు లోపలికి వచ్చాయి కాబట్టి ఇన్ఫ్లో, బయట వెళ్తే అవుట్ ఫ్లో. ఓకేనా? రైట్, ఇన్ఫ్లో ఎంత ఉంది? టోటల్ చేయండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ 50,000, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 45,000. ఎంత ఉంది ఇన్ఫ్లో? టోటల్ ఇన్ఫ్లో ఎంత ఉంది జగన్నాథ్? ఆ రెండే. హలో హలో sir. ఎంత ఉంది ఇన్ఫ్లో? 95,000 sir. వెరీ గుడ్. క్రెడిట్ సైడ్ బై పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 35,000. ఇది అవుట్ ఫ్లో. మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేసినట్టు ఇక్కడ క్యాష్ రాస్తున్నాం చూడండి. టు క్యాష్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 35,000. అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 60,000. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 60,000. టోటల్ క్రెడిట్ సైడ్ కూడా అవుట్ ఫ్లో కూడా 95,000. ఓకేనా? నా బృంద వేసావా? హలో మణి, జగన్నాథ్ Sir, వేసాను Hello. sir. sir. తయారీ అయిందా? అయింది సార్. అయింది sir. సో ప్రాబ్లం అది. సో సింపుల్ ప్రాబ్లము. మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేయాలి అంటే దీనికి ఫండ్స్ ఫ్లో అనేది రెండు రకాలని చెప్పాము, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో. సో కాబట్టి ఇన్ఫ్లో అంటే వాటాలు క్యాష్ జారీ చేశాం కాబట్టి 50,000 వచ్చింది. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల నుండి నిధులు 45,000 వచ్చాయి. మొత్తం 95,000 వస్తే దాన్ని ఎలా వాడుతున్నారు వాళ్ళు అంటే ఫిక్స్డ్ అసెట్స్ కి 35,000 వాడారు. రిమైనింగ్ 60,000 వచ్చేసి మనం ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ సైడ్ వేయాలి కాబట్టి ఆ వచ్చినటువంటి 95,000 నిధులు వస్తే సంస్థలోకి 2013 నుండి 14 కి 95,000 వస్తే ఈ 95,000 లో 35,000 ఫిక్స్డ్ అసెట్స్ కొన్నారు. రిమైనింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిపోయినటువంటి 60,000 సరిపోతుంది. ఇది వర్కింగ్ నోట్. అర్థమైందా? ఏమా బృందా? ఈ వర్కింగ్ నోట్ ఏం లేదు, మనం ఏ అకౌంట్ అయితే వేస్తున్నామో ఆ అకౌంట్ సైడ్ మనం మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ చూడండి. ఓపెనింగ్ 1,90,000 ఉంది. క్లోజింగ్ లో ఒక కింద వేసుకుంటాం క్లోజింగ్ కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,10,000. డిప్రిషియేషన్ మిషనరీ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ తగ్గితే ఫిక్స్డ్ అసెట్స్ కి అసెట్ వాల్యూకి
క్రెడిట్ చేయాలి కాబట్టి మనం క్రెడిట్ చేసాం. అప్పుడు టోటల్ చేసుకుంటే మనకు 2,25,000 అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే డెబిట్ కి క్రెడిట్ కి మధ్య తేడా ఎంతైతే వస్తుందో దాన్ని డెబిట్ సైడ్ వస్తే మనకు పర్చేజ్ చేసినట్టు, క్రెడిట్ సైడ్ వస్తే అమ్మేసినట్టు రాసుకుంటాం. కాబట్టి దేనికైనా క్యాష్. కాబట్టి ఇక్కడ 2 క్యాష్ పర్చేజ్, ఇక్కడ బై క్యాష్ ఉండుంటే బై క్యాష్ సేల్స్ అని రాసుకుంటాం. లేదు కాబట్టి ఏదైనా ఒకటే జరుగుతుంది కాబట్టి 2 పర్చేస్ అని రాసాం. షేర్ క్యాపిటల్ చూడండి 3 lakhs ఉంది, క్లోజింగ్ లో 4 lakhs వచ్చింది అంటే 50,000 క్యాష్ ఇష్యూ చేశాడు. రిమైనింగ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఫండ్స్ ఫ్లో జరగలేదు అక్కడ. ఎందుకంటే రెండు కూడా నాన్ కరెంట్ అసెట్స్. బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది నాన్ కరెంట్ అసెట్స్. ఎప్పుడు ఫండ్స్ ఫ్లో జరుగుతుంది? వన్ కరెంట్ అకౌంట్ ఉండాలి, అనదర్ అకౌంట్ నాన్ కరెంట్ అకౌంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఫండ్స్ ఫ్లో జరుగుతుంది. అంటే మనము వాటాల్ని నగదుకు జారీ చేసామనుకోండి, నగదు కరెంట్ అకౌంట్, వాటా మూలధనం అనేది నాన్ కరెంట్ అకౌంట్. అప్పుడు మాత్రమే ఫండ్స్ ఫ్లో జరుగుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో. దాన్ని గుర్తుపెట్టుకొని మనము ప్రాబ్లం వేయాలి. సో కాబట్టి ఇవన్నీ దానికి సంబంధించినటువంటి వర్క్. ఈ ప్రాబ్లం వేసి బాగా వర్క్ మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది మా బృందా? అర్థమైంది సార్. నీకు మణి, జగన్నాథ్ రిమైనింగ్ అర్థమైంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దాన్ని వేసి బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు మనము ఇంకొక ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. ఓకే, మరి అయితే మిగతా వాళ్ళు రేపు కూడా క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పండి. మీరు క్లాసులకి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ఈ అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎందుకు పదే పదే చెప్తున్నాం అనేది అర్థం చేసుకుని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి క్లాసుకి రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. చెప్తారా? చెప్తాం సార్. ఏమి మనీ? హలో, ఏమియా ఇది? ఏమిది? అయ్యో, ప్రాబ్లం ఇంత ఈజీగా ఉందా? ఇది ఈజీ ప్రాబ్లం, నీకు అసలైన ప్రాబ్లం కాదు పెట్టలేదు సారు. కాదు, మా అబ్బాయి ఇంటే ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. ఈ రోజు ఎక్కడ పోలేదు కాబట్టి ఇంటనే ప్రాబ్లం ఈజీగానే ఉందప్పా. ఎందుకు నాకు చెప్పిందో వినలేదు. చేస్తే ప్రాబ్లమ్స్ అవే. ఆ ప్రాబ్లం చేసినావా? ఏది? వాళ్ళ గణేష్ గా పెట్టిండేదా? వాడి చేస్తా ఉన్నాడంట. వాడు చేస్తానంటున్నా. అయ్యే పనులు ఉండి చెప్పండి. అది ఏమో చెయ్యండి అప్ప. ఫస్ట్ టైం నోట్స్ లో రాసిన ప్రాబ్లం పోయి. నోట్స్ ప్రిపేర్ చేసేవా? లేదు ఇప్పుడు చాలా పోలేదు నేను. దానికి ప్రాబ్లం చెప్పు కదా, ప్రాబ్లం చేసి పెట్టిందా నోట్స్ లో ఇప్పుడు. అదొకటి మాత్రమా? హలో, ఇది అడ్వాన్స్ కాస్ట్ అకౌంటింగ్ ఏది నువ్వు చెప్పాను లేదా? పనికి పోతా ఉంటున్నాయంటే ఏది వినేలేదు. నోట్స్ ప్రిపేర్ ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది కాబట్టి రాసుకుంటున్నా. అది నోట్స్ సార్ పెట్టినారు కదా, అది బాగా పెట్టినారు సార్. అది రాసుకుంటున్నావా? పెట్టినాడా? ఏమో చూడలేదు నేను.
నువ్వు ఎప్పుడైనా రాసి offline- నువ్వు రాసి ఆ, నాకు పెట్టు నేను రాసుకుంటా. అది మాత్రం రాసింటాను. ఇది ఇంకా ఏం సార్ ఏం కొద్దిగా పెట్టినాడు, ఏం అర్థం కాలేదు, వద్దనేసుకున్నాను. జాలి ఎప్పుడంటే ఆఫ్లైన్ క్లాస్ రా? హలో